ఖమ్మంలోని తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ శ్రీజ, అసోసియేషన్ కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హాజరయ్యారు. నేడు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నట్టు వారు చెప్పారు. ఈ సందర్భంగా మహిళా శక్తిని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సో ప్లీజ్ నామోషి ఫీల్ అవ్వకండి. నేను మా మదర్ని కూడా పుష్ చేయాల్సి వస్తుంది. ఏం లేదు, పర్వాలేదు, ఫ్రెండ్స్ తోటి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళి భద్రాచలం తిరగాలంటే మా అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది, వెళ్ళాలా నేను, ఇప్పుడు నాన్న వదిలేసి వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని. ఏముంది దాంట్లో? ఇప్పటి వరకు అమ్మ కష్టపడ్డారు కదా, ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయాల్సిన టైం, మేము కష్టపడతాం. సో నామోషి పడకూడదు. ఎంజాయ్ చేయాల్సిన టైంలో అండ్ ఏదైనా నేర్చుకోవాల్సిన టైంలో కొంతమంది ఎప్పటి నుంచో సంగీతం నేర్చుకోవాలని ఉంటుంది, సంగీతం నేర్చుకోరు. అలా వెళ్ళి ఒక గంట సేపు నేర్చుకోవడం, ఆన్లైన్ కోర్సులో సంగీతం నేర్చుకోవడం. నీకు అవసరమా అమ్మ ఇప్పుడు పాటలు పాడడం అంటే? నీకు అవసరం ఆరా చదువుకోవడం, నీకు ఎంత అవసరమో నాకు ఇది అవసరమే. సో మనం టైం ఇచ్చుకొని మనం ఎంటర్టైన్ చేసుకోకపోతే ప్రపంచం అంతా మనం బాధ పెడుతుందన్న బాధలో ఇంకా కూరుకుపోతాం అనమాట. సో మన టీని మనం కప్లో టీని ఫుల్గా పోసేసుకుంటే వేరే వాళ్ళ కప్లో టీ పోయడానికి కొంచెం ఉంటుంది, అర్థమవుతుందా? లేకపోతే ఏడుస్తూ ఉంటాను, నా కప్లో టీ లేదు, నా కప్లో టీ లేదు అని. సో దయచేసి ఎంజాయ్ చేయండి లైఫ్ని. చాలా కష్టపడుతున్నారు, ఇవి కామనే, అందరికీ ఉన్న ఇబ్బందులే. రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, మనం ఈ పని చేసినా ఉంటాయి, చేయకపోయినా ఉంటాయి. సో ఎప్పుడు ఉండేవే. మీరు చాలా కష్టపడి వచ్చారు. మీ కష్టం అందరూ ఐడెంటిఫై చేస్తారు. మీ ఆయన ఐడెంటిఫై చేస్తారు, మీ అత్తగారు ఐడెంటిఫై చేస్తారు, మీ అమ్మ ఐడెంటిఫై చేస్తారు, మీ పిల్లలు కూడా ఐడెంటిఫై చేస్తారు. మేము ఒక మాటని మేము కూడా ఐడెంటిఫై చేస్తాం. బట్ ఇదంతా మనం చేయకపోతే ఇంత పెద్ద డిస్ట్రిక్ట్లు, ఇంత పెద్ద స్టేట్లు నడవు. సో దయచేసి మళ్ళీ టు ఎండ్ దిస్ ఆల్ స్పీచ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, వి జస్ట్ వాంటెడ్ టు సే స్టే హ్యాపీ, లివ్ హ్యాపీలీ అండ్ మేక్ యువర్ సరౌండింగ్స్ మోర్ హ్యాపీయర్ టు అదర్స్. అది ఎలా అనేది మీకే బాగా తెలుసు. రాకుండా ముందుగా మీ యూనిటీని చూపిస్తేనే అవి చాలా వరకు కట్టెలైపోతాయి. కాబట్టి ఆ రకంగా ముందుకు పోవాలని ఖమ్మం జిల్లాలో మహిళా ఉద్యోగులుగా ఎవరికి వచ్చినా, ఉద్యోగులు అంటే ఓన్లీ గెజిటెడ్ అధికారులు కాదు, 22,000 మంది ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ మరియు పెన్షనర్స్, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, టెంపరీ కాంట్రాక్టు, ఎన్ఎంఆర్, ఐకేపీ, ఈజీఎస్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ వర్కర్స్, చాలామంది ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎనీ వర్కింగ్ కమ్యూనిటీ వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా ముందుండాలి. దాంతోపాటుగా మనకి ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రజా సంక్షేమం కోసం, అందులో ముఖ్యంగా మహిళా సంక్షేమం కోసం. వాళ్ళు ఎప్పుడు మహిళా బెనిఫిషరీ ఆఫీస్కి వచ్చినా వాళ్ళ చూసిన తర్వాతనే మిగతా వాళ్ళు చూడాలి. అవతల ఎమ్మెల్యే గారు వచ్చినా, మినిస్టర్ గారు వచ్చినా, ఇంకా పెద్ద అధికారి వచ్చినా, నాలాంటి నాయకుడు వచ్చినా పక్కన పెట్టి మహిళా ఎవరైనా వచ్చారంటే ఆఫీస్కి వాళ్ళ సమస్యను ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలని కోరుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. క్యాథరిన్, బీ స్ట్రాంగ్. స్ట్రాంగే మేడం, లేడీ ఎప్పటికైనా. మగాళ్ళు హీరో అంటారు కానీ HERO అంటే హర్ ఉంటేనే. Only single ball. ICDS ఎలాగైనా ఫాస్ట్. సిడిపో గారు రైట్, చాలా ఉత్సాహంగా, ఎంతో ఉద్యుక్తంగా, ఉత్సాహంతో. వెరీ గుడ్, సూపర్. 40 సెకండ్స్, 40 సెకండ్లలో మీ గమ్యాన్ని చేరుకోవాలి. మరి ఏమి ఏదైతే ఉందో సూపర్, వెరీ గుడ్, సూపర్. ఎవరి తప్పులు వాళ్ళు